రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్నటి పరిణామాలు మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ జనరల్గా అధికార పార్టీ యొక్క ఫెయిల్యూర్స్ని ప్రజలు గుర్తు చేస్తా, ముందు వాళ్ళు ఏం చేయబోతారు అని చెప్తూ ఉంటారు. ఒకసారి వాళ్ళు విమర్శించిన విమర్శల్ని మేము సరి చేసుకుని ముందుకు తీసుకెళ్తాం. అది జరిగే విధానం ఎక్కడైనా సరే. గతంలో మేము కూడా ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు అనేక అంశాల మీద భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి మొదలెట్టి మత్స్యకారులు 217 జీవో దగ్గర నుంచి, విద్యుత్ దగ్గర నుంచి, కౌలు రైతుల దగ్గర నుంచి అనేక అంశాల మీద మేము ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ప్రభుత్వం సరి చేసుకోకపోగా మా మీద దురుసుగా ప్రవర్తించి మమ్మల్ని అనేక సార్లు మా మీద కేసులు కట్టి జైల్లో పెట్టడం, అకారణమైనటువంటి రీతిలో బూతులు మాట్లాడి మా కుటుంబ సభ్యుల గురించి కూడా మాట్లాడే రీతిలో కొనసాగింది. ఈవేళ ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక జనరాజ్యమైన పరిపాలన అందిస్తున్న సమయంలో గతంలో వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేదానికి ఏ అంశం మీదన్నా ఒక డిస్కషన్ వస్తే రాష్ట్రంలో ఒక అల్లరి సృష్టించడం, దాన్ని డైవర్ట్ చేయడం అన్నది ప్రధానమైనగా చేస్తూ ఉన్నారు. మనం మనతో చూద్దాం. మనిషి అనేవాడు ఎవరన్నా, మానవత్వం అన్నవాడు ఎవరన్నా ఉంటే రోడ్డు మీద ఎవరన్నా పడిపోతే పాపం అంటారా, లేకపోతే గుద్దీశ్వరుని వెనకేసి వస్తారు ఎక్కడన్నా. మొన్న అప్పలరాజు కొడుకు విషయంలో చూస్తే 45 సంవత్సరాల గొర్రెల కాపరి చనిపోతే 18 ఏళ్ళు 23 ఏళ్ళు కుర్రాడు, చిన్న కుర్రాడు తెలియజేసి వాళ్ళ నాన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడికి ఏమైనా పిచ్చెక్కింది అనుకోవాలా, లేకపోతే అతనికి మెంటల్ కండిషన్ బాగానే ఉందని అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మెంటల్ కండిషన్ బాగా ఉన్నవాడు ఎవరు కూడా అటువంటి మాటలు ఎక్కడ మాట్లాడరు, రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు. కూడా అది మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఒక మనిషి చనిపోతే గుద్దినవాడు చిన్నపిల్లడు అవ్వచ్చు, పెద్ద పిల్లడు అవ్వచ్చు, తాత్కాలికంగా అన్నా కొన్ని మైనార్టీ తీరలేదంటే ఇది మందలించడానికన్నా ప్రయత్నం చేయాలా, మైనార్టీ తీరితే అతను శిక్షించడానికి ప్రయత్నం చేయాలా, తప్పితే అతనని వెనకేసుకుంటూ సమర్థించుకుంటూ వస్తూ పైపెచ్చు వాళ్ళ నాన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే ఇదేం మెంటలా నాకు అర్థం కావట్లే. అది పూర్తిగా వైసీపీ నాయకులు కూడా అర్థం కింద మీద పడుతూ ఉన్నారు. అలాగే ఈ వ్యక్తి అంత హృదయం ఉన్నవాడు మన వైజాగ్ వెళ్ళేది. ఒక ప్రభుత్వంలో ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ రోజున మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎంత డెవలప్మెంట్ దిశగా సాగుతూ ఉందంటే ఇవన్నీ ఓరవలేక ఆయనకి ఏ సమస్యలు, ప్రజా సమస్యలు కనపడక క్రిమినల్స్ని లేదంటే జైల్లో ఉన్న వాళ్ళని వీళ్ళని పరామర్శించడానికి వెళ్ళి దారి పొడవునా విధ్వంసం సృష్టించి చేసేదానికి ఈయన ప్రయత్నిస్తూ ఉన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో మీరు పరిపాలించినప్పుడు ఆ రోజున ఎంతోమంది ప్రజలు బయటకు వచ్చి మాకు ఇసుక అందట్లేదు, అలాగే కౌలు రైతులు బోల్డంత మంది ఆత్మహత్య చేసుకున్నారు, వీటి మీద మీరు స్పందించండి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజున వేడుకుంటే మనం ప్రభుత్వానికి ఒక 100 రోజులు టైం ఇద్దామని చెప్పి ఆ రోజున 2019లో ఆ రోజున విశాఖ లాంగ్ మార్చి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం ప్రజల తరపున నిలబడి చేస్తే ఆ రోజున అక్కడి నుంచి కంటిన్యూషన్ ప్రతి చోట విధ్వంసం మీ అధికారంలో ఉన్నప్పుడు చేస్తే మేము దాన్ని నిలదీసాం. కానీ మీ రోజున మీరేం చేస్తూ ఉన్నారు? 11 సీట్లకు పరిమితమైనా కూడా మా అధికారం, మా ప్రజాస్వామ్యంలో మేము మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, డిప్యూటీ సీఎం, అలాగే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంత చక్కని పరిపాలన చేస్తూ ఉండి అందరి పెట్టుబడులు తీసుకొచ్చి రాజధాని కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, అలాగే ఈ రోజున భోగాపురం
ప్రపంచ స్థాయి ఎయిర్పోర్ట్. అంటే ఇంత చక్కనైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీరు చూసి ఓరవలేక విశాఖపట్నంలో ఫ్లైట్లో దిగి దారి పొడుగునా శ్రీకాకుళం దాకా కావాలని చెప్పి రెచ్చగొట్టి ఒక బీసీ అధికారి రోడ్డు మీద ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ ఉంటే పోలీస్ అధికారి ఆవిడ్ని నిజంగా చుట్టుముట్టి అసలు అది చూస్తూ ఉంటే ఆ దృశ్యాలు నిజంగా ఇంత దారుణంగా మనం ప్రభుత్వంలో ఉన్నామా లేదంటే ఎక్కడున్నాము అని అనిపించే ఇదిగా తయారైంది. ఇంత దారుణం ఆవిడని ఒక ఎక్కడ తాగిరాని చోట్ల ఇచ్చేసి ఆవిడని నిజంగా ఆవిడ తలదించేసుకొని ఇంతమంది మధ్య ఆవిడ ఎంత అవమానకరంగా ఫీల్ అయ్యంటే ఒక పోలీస్ అధికారిని మీరు లెక్క చేయకుండా రెచ్చగొట్టి మీ అల్లరి మోకలను రెచ్చగొట్టి ఇచ్చేయడం అంటే చాలా దారుణం. అంటే ఒక వాళ్ళ అబ్బాయి ఏదో యాక్సిడెంట్ చేశాడు, మా అబ్బాయి మంచోడు అంటే ఇక్కడ మైనారిటీ తేరిన అబ్బాయి ఈ రోజున స్కూటర్ యాక్సిడెంట్ చేసి కార్ యాక్సిడెంట్ చేసి అతను చనిపోతే అంటే జనరల్గా తల్లిదండ్రులు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తాం ఏది చిన్న జరిగితేనే. కానీ అలాంటిది ఆ తల్లిదండ్రులే తప్పు చేసి వాళ్ళని వెనకేసుకొని జైల్లో పరామర్శనానికి నువ్వు వెళ్తా ఉంటే నిజంగా ఎంత దారుణం. మీ సొంత చెల్లి హాస్పిటలైజర్ అయితే ఆవిడ పరామర్శనానికి దిక్కులేదు, కానీ క్రిమినల్స్ని అలాగే మనం కృష్ణలంకలో చూసాం, అలాగే గంజాయి బ్యాచ్ని వాళ్ళని కొడితే వాళ్ళని వెళ్ళి పరామర్శించడం ఇంత దారుణమైన మీ యొక్క చంచలమైన బుద్ధి ఒక పిచ్చి పట్టి వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ మీ కార్యకర్తలు కానీ ఈ టైప్లో ప్రవర్తిస్తున్నారు. నిజంగా పిచ్చి పట్టి మీరు ఎందుకు పనికిరారు? ఆ చివరికి ఆ ఒకటి కూడా దిక్కుండదు, 10 గంటల పరిమితం అయినా కూడా మీకు సిగ్గులేదని చెప్పి అందరూ తెలియజేసుకుంటా ఉన్నాం. దేనికంటే ఇక్కడ ప్రజలంతా చూస్తూ ఉన్నారు, ఎక్కడ ఏ సమస్య లేదు. ఆ సమస్యలు కనపడక పిచ్చెక్కి ఇలాంటి క్రిమినల్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మీరు. ఈ రోజున ఎక్కడైనా చూడండి మా యొక్క పరిపాలనలో ఎంత చక్కగా ప్రజలు చక్కగా అనుసంధానంగా చేస్తూ ఉంటే వాళ్ళకి ఏ ఒక్క ఆఖరికి గిట్టుబాటు ధర కానీ అలాగే పెన్షన్లు కానీ అలాగే ఈ రోజున వైద్య సదుపాయాలు కానీ ఎక్కడ డెవలప్మెంట్లు అన్ని రకాల డెవలప్మెంట్లు అవుతూ ఉంటే మీకు ఏ సమస్య కనబడతలేదు. కనపడకుండా చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎంతో ముందు చూపుతో ఈ రోజున కూటమికి నడుం కట్టి ఒక మంచి ప్రభుత్వాన్ని స్థాపించి ఈ రోజున ఇంత చక్కగా చేస్తూ ఉంటే మీరు ఎంతసేపు పర్సనల్గా దూషించడం, కుటుంబ సభ్యులను దూషించడం, సోషల్ మీడియా వేదిక ఇచ్చేయడం, లేదంటే రోడ్ల మీదకి వస్తే అల్లరి మొక్కలతో రెచ్చగొట్టి అధికారులను సైతం లెక్క చేయకుండా చేయడం అనేది ఇది చాలా దౌర్భాగ్యం. మీకు ఇది అంతటికి అనుభవిస్తారు. మేము దాని మీద చర్య తీసుకున్న ప్రభుత్వానికి ఇప్పుడు నానాజీ అని చెప్పినట్లు మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వాన్ని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ